శాటిలైట్ టెక్నాలజీపై గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అవగాహన కల్పించడమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం విజ్ఞాన్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో శాటిలైట్ టెక్ సమ్మిట్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ వేదికగా ఈ సమ్మిట్ జరిగింది. ఈ కార్యక్రమంలో విజ్ఞాన విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య, అనంత స్పేస్ టెక్నాలజీ డైరెక్టర్ పావులూరి సుబ్బారావు, కృష్ణబాబు, ఎన్ఆర్ఏసీ డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. స్పేస్ రీసెర్చ్ గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమని విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య అన్నారు. స్పేస్ రీసెర్చ్ పై పెట్టుబడి పెట్టిన దేశం సాంకేతికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. స్పేస్ రీసెర్చ్ టెక్నాలజీ వల్ల ప్రజలు అభివృద్ధి పథం వైపు పయనిస్తారని అన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ, వాతావరణ రంగాల్లో స్పేస్ టెక్నాలజీ అధికంగా ఉంటుందన్నారు. శాటిలైట్ టెక్నాలజీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని కృష్ణబాబు అన్నారు. రాబోయే తరాల్లో స్పేస్ టెక్నాలజీ పట్ల అవగాహన పెంపొందించాల్సిన అవసరం కూడా ఉందని అభిప్రాయపడ్డారు. విజ్ఞాన్ యూనివర్సిటీ మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంయుక్తంగా ఏపీ స్పేస్ సమ్మిట్ కార్యక్రమం జరుగుతుంది. ఇది 3 రోజులు జరుగుతుంది. 22, 23, 24 జరుగుతుంది. సో దీని ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే విద్యార్థుల్లోనూ, అటు పాఠశాల విద్యార్థుల్లోనూ, కళాశాల విద్యార్థుల్లోనూ స్పేస్ రీసెర్చ్ మీద అవగాహన కలిగించడం. స్పేస్ రీసెర్చ్ చాలా ప్రధానమైంది. ఏ దేశం డెవలప్ అవ్వాలన్నా సరే స్పేస్ రీసెర్చ్లో ఎవరు ఇన్వెస్ట్ చేస్తారో ఆ దేశమే, ఎవరు రీసెర్చ్ చేస్తారో ఆ దేశమే డెవలప్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే దీనికి స్పేస్ రీసెర్చ్ వల్ల అంటే మనుషులు కాదు, స్పేస్ రీసెర్చ్ చేసేటప్పుడు చాలా దాని వల్ల ఆఫ్ షూట్స్ లో చాలా ప్రయోజనాలు జరుగుతాయి. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం అందరూ సెల్ ఫోన్ వాడుతున్నాం. ఈ సెల్ ఫోన్ వాడకంలోకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ స్పేస్ రీసెర్చ్ లో వైర్లెస్ కమ్యూనికేషన్ వల్ల వచ్చింది. అట్లానే అగ్రికల్చర్ కానీ, లేకపోతే వైద్యంలో కానీ, విద్యలో కానీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఒక సౌత్ ఇండియా రాకెటరీ ఛాలెంజ్, అలాగే స్పేస్ టెక్నాలజీ ఈవెంట్ ని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. సో విజ్ఞాన్ యూనివర్సిటీ వాళ్ళు స్పాన్సర్ చేశారు. సో ఆల్మోస్ట్ ఒక 6,000 మంది స్టూడెంట్స్ కి మనం రాష్ట్ర వ్యాప్తంగా వీటి మీద అవగాహన క్రియేట్ చేసి వాళ్ళ స్కూల్ లెవెల్లో కాంపిటీషన్స్ మనం కండక్ట్ చేసి, అంటే హైడ్రో అంటే నీటి ప్రెషర్తో పైకి వెళ్ళేటట్టు రాకెట్స్ మనం పనిచేసే తీరుని, అలాగే కెమికల్గా టెక్నాలజీతో వెళ్ళేటట్టు ఈ వీటిల్లో వాళ్ళని ముందే ట్రైన్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అందులో బాగా చేస్తున్న వాళ్ళని ఇక్కడ ఒక టాప్ 20 టీమ్స్ అలా తీసుకురావడం జరిగింది. సో వీళ్ళలో ఎవరు టాపర్స్ వస్తారనేది, అంటే ఇదంతా బేసిక్ ఎక్సర్సైజ్ ఏంటంటే స్పేస్ టెక్నాలజీలో మనం చాలా ఆల్మోస్ట్ మన ఇండియా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో చాలా మంచి రిజల్ట్స్ ఇండిజినియస్ గా మనం సాధించగలిగాము. ఆల్మోస్ట్ స్పేస్ టెక్నాలజీ చూసుకుంటే కనుక ఏ యాక్టివిటీలో చూసినా మనం ప్రతి స్పేస్ క్లబ్ లోనూ ఇండియా ఉండడం అనేది చాలా గర్వకారణం. ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఒక సౌత్ ఇండియా రాకెటరీ ఛాలెంజ్, అలాగే స్పేస్ టెక్నాలజీ ఈవెంట్ ని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. సో విజ్ఞాన్ యూనివర్సిటీ వాళ్ళు స్పాన్సర్ చేశారు. సో ఆల్మోస్ట్ ఒక 6,000 మంది స్టూడెంట్స్ కి మనం రాష్ట్ర వ్యాప్తంగా వీటి మీద అవగాహన క్రియేట్ చేసి వాళ్ళ స్కూల్ లెవెల్లో కాంపిటీషన్స్ మనం కండక్ట్ చేసి, అంటే హైడ్రో అంటే నీటి ప్రెషర్తో పైకి వెళ్ళేటట్టు రాకెట్స్ మనం పనిచేసే తీరుని, అలాగే కెమికల్గా టెక్నాలజీతో వెళ్ళేటట్టు ఈ వీటిల్లో వాళ్ళని ముందే ట్రైన్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అందులో బాగా చేస్తున్న వాళ్ళని ఇక్కడ ఒక టాప్ 20 టీమ్స్ అలా తీసుకురావడం జరిగింది. సో వీళ్ళలో ఎవరు టాపర్స్ వస్తారనేది, అంటే ఇదంతా బేసిక్ ఎక్సర్సైజ్ ఏంటంటే స్పేస్ టెక్నాలజీలో మనం చాలా ఆల్మోస్ట్ మన ఇండియా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో చాలా మంచి రిజల్ట్స్ ఇండిజినియస్ గా మనం సాధించగలిగాము. ఆల్మోస్ట్ స్పేస్ టెక్నాలజీ చూసుకుంటే కనుక ఏ యాక్టివిటీలో చూసినా మనం ప్రతి స్పేస్ క్లబ్ లోనూ ఇండియా ఉండడం అనేది చాలా గర్వకారణం.